డీలిమిటేషన్ రాజకీయ రగడ రాజుకుంటుంది. అసలేంటి డీలిమిటేషన్ అంటే? డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి గలం రోజు రోజుకి బలంగా ఎందుకు వినిపిస్తుంది? డీలిమిటేషన్ చేసిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రభావాన్ని పార్లమెంట్లో కోల్పోతాయా? అసలు ఏం జరగబోతుంది? అయితే 1951లో జనాభా లెక్కల ఆధారంగా మొట్టమొదటిసారి, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ ఇదంతా కూడా, డీలిమిటేషన్ చేసినటువంటి ప్రక్రియలో 494 లోక్సభ స్థానాలు నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత 1961లో మళ్ళీ జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని, అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనాభా లెక్కను ఆధారం చేసుకొని ఈ యొక్క లోక్సభ స్థానాలు కుదింపు, అంటే పెంపు లేదా తగ్గింపు అనేటువంటి అంశం అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి 522 లోక్సభ స్థానాలకు పెంచడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ 1971లో జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాలను 522 నుంచి 543కు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత 1976లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఈ డీలిమిటేషన్ ఆధారం చేసుకొని లోక్సభ స్థానాలను పెంపుదల చేయటం, జనాభా లెక్కల ఆధారంగా చేసుకొని పెంపుదల చేయడం అనేటువంటి దాన్ని దాదాపు 25 సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పట్లో జనాభా నియంత్రణ కార్యక్రమానికి భారతదేశం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఒకరు లేదా ఇద్దరు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని జనాభా నియంత్రించాలి. ఎందుకంటే జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది దేశంలో జనాభా. సో దానివల్ల సంక్షేమ పథకాలు అమలు చేయటం కష్టమైపోతుంది, అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. కాబట్టి జనాభా నియంత్రణ చేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి యొక్క అవకాశం మేరకు వారి రాష్ట్రాల్లో ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి. సో దాన్ని ఆధారం చేసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అయితే ఖచ్చితంగా జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఏవైతే దక్షిణాది రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అంటే రీసెంట్గా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అనేది ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా దాదాపుగా 15% పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకి వస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం డీలిమిటేషన్ ఆధారంగా, అంటే జనాభా లెక్కల జనగణన చేసిన తర్వాత డీలిమిటేషన్ చేస్తారా, లేకపోతే ఏ మేరకు, ఏ విధంగా, దేన్ని బేస్ చేసుకొని, ఏ సోర్స్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ చేస్తారనేటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ప్రజల్లోనూ అదేవిధంగా అటు రాజకీయ మేధావుల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ కనుక జనాభా లెక్కలు ఆధారంగా కనుక డీలిమిటేషన్ కనుక జరిగితే ఈ యొక్క నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు పెంపుదల లాంటివి కనుక జరిగితే, ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు ఏవైతే దాదాపు 130 వరకు ఉన్నాయో ఈ 130 నియోజకవర్గాలకు మించి ఒకవేళ పెరగకపోయినప్పటికీ కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో వారి జనాభా పెరిగింది కాబట్టి వారి యొక్క పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో దాని ద్వారా ఇప్పటికే కేవలం 24% మాత్రమే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు స్థానాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి యొక్క పర్సంటేజ్ ఇంకా పెరిగిపోతే దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రభావం పార్లమెంట్లో కోల్పోతుంది. సో ఇక ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి, పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కాబట్టి వారి చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు కనుక ఈ జనాభా లెక్కల ప్రకారం కనుక నియోజకవర్గాలు పెంపుదల కనుక జరిగితే ఇక పూర్తిగా ఉత్తరాది రాష్ట్రాల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భావన అయితే ప్రజల్లో కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది.